హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజరాణిని. ఈ రోజైతే మనం ఎక్కడికి వచ్చినామంటే సిర్పూర్, కాగజ్ నగర్ సిర్పూర్ అంటారు చాలా మంది. అంటే సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్? కాగజ్ నగర్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. హాఫ్ అన్ అవర్ టైం. నేనైతే 10th క్లాస్లో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిన, మళ్ళీ ఇన్ని రోజులకు ఇప్పుడు వచ్చిన, ఇన్ని సంవత్సరాలకు చాలా పవర్ఫుల్ అమ్మవారు. టెంపుల్ చూస్తే చిన్నగా ఉంది అనుకునేరు కావచ్చు, కానీ అమ్మవారికి మాత్రం బాగా మహిమ గల్ల అమ్మవారు. ఏం కోరుకున్నా కూడా నెరవేరుతాయి. అన్నీ చూస్తున్నారు కదా, మంచిగా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ కొబ్బరి చెట్టు, ఇక్కడ వాటర్, కాలు కడుక్కోవడానికి వాటర్. లోపలికి వెళ్ళే ముందు నేను ఆల్రెడీ లోపలికి ఒకసారి వెళ్ళేసి వచ్చిన. వెళ్ళేటప్పుడే మంచిగా కాలు కడుక్కున్నా, తలపైన నీళ్ళు చల్లుకున్నాం. బావి కూడా ఉంది, కానీ బావి ముట్టుకోవద్దంట. ఇక్కడ అంటే ఎట్లా అంటే, ఒక ఆవిడకి అమ్మవారు వస్తారు, ఆమె మట్టుకే అంటే పూజకు వాడుకోవడానికి ఆ నీళ్ళు ముట్టుకోవడం, మడితోని బావి చేదుతారంట. అందుకని ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లేదు. అందరి కోసం ఇక్కడ వాటర్. ఏమైనా మనం తెచ్చుకుంటే, దూరం నుంచి, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఏమైనా టిఫిన్స్ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ కూర్చొని తినొచ్చు, టిఫిన్ చేయొచ్చు, భోజనం మనం తెచ్చుకున్నవి. చూస్తున్నారు కదా, అందరి కోసం. ఒకసారి కదా ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే. ఎంత బాగుందంటే టెంపుల్కి వస్తే చాలా బాగుంది. నాకైతే ఇష్టమైన అమ్మవారు. సంతోషం. బోర్ వేసిన ముట్టట్లే బోర్ వేసుకొని పడుతున్నారు. అదే ఇటు మడి బట్టలు ఉన్నట్టున్నాయి. అదే ఇప్పుడు మన లోపలికి ఎంటర్ అయినట్టు అయితే ఇక్కడ హోమం కాల్చుకోవడానికి అనుకుంటా. అమ్మవారిని చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోవు. అసలు ఎంత హోమం కాల్చుకోవడం కదా, హోమగుండం. ఇక్కడ చూసినట్టయితే హోమగుండం. లోపలికి రావాలి తొందరగా. నేనైతే ఫస్ట్ చూడడానికి చూసినప్పుడు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు కూడా అసలు అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో. శ్రేష్ఠ దండం పెట్టుకో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అమ్మవారిని చూడడానికి అయితే అసలు 2 కళ్ళు సరిపోవేమో, అంత చక్కగా అలంకరించారు. ఈరోజైతే శుక్రవారం. మా మరదలు, మా మమ్మీ, నేను, మా ఆయన, మేమందరం వచ్చినాం. చూస్తున్నారు కదా, 20 years ముందు వచ్చినప్పుడు కూడా గుడి ఇంతే ఉండే, ఇట్లనే ఉండే. అపర్ణ ఇదే ఫస్ట్ టైం రావడం. మంచిగా మొక్కుకో, మంచి కోరికలు కోరుకున్నావు అనుకో, అన్ని నెరవేరుతాయి. ఇంతమంది నేను వచ్చినప్పుడు కోరుకున్నా, అన్ని నెరవేరినాయి. ఓకేనా? ఇంత కొడతావా? ఇప్పుడు మా అమ్మ కొట్టిపించిండు కదా. రెండు సేమ్. అదే మా అల్లుడు గంట కొడతాడంట, కుడి చేతులు కొడతా. మళ్ళీ ఇంకోసారి 3 times. అయ్యో, ఇంకోటి 3. వెరీ నీ ఫేవరెట్ నెంబర్. అమ్మో, 3 times కొట్టినావు కదా. దేవుడికి దండం పెట్టుకో మరి, ఇట్లా మంచిగా చక్కగా 2 చేతులు జోడి. అసలు మేమే వద్దామనుకున్నాం, పిల్లల్ని తీసుకురావద్దనుకున్నాం, కానీ మా అల్లుడు నేను తల స్నానం చేసిన, నన్ను కూడా తీసుకెళ్ళండి. రుద్ర, తల స్నానం చేసినావా? నేనైతే 20 సంవత్సరాల క్రిందట, 20 సంవత్సరాల 15, 20 మధ్యలో, అన్ని సంవత్సరాలు అయితే అందుకోవచ్చు. అప్పుడు వచ్చిన గుర్తులేదు. నాకు గుర్తున్నది ఒక్కటే, ఇక్కడ కొంచెం మెట్లు, స్టెప్స్ ఇట్లా కూర్చున్నట్టు ఈ బండ పైన. ఇది మార్వలే, చాలా రోజులు అవుతుంది. ఇది అప్పటి నుంచి అట్లనే ఉండే. అప్పటి నుంచి అప్పుడంటే మంచిగానే ఉంది. ఇప్పుడు వేసినట్టు, రీసెంట్ గా వేసినట్టుంది కదా. నేను రీసెంట్ గా కలర్లు, ఈ మార్బుల్ ఒకవేళ మారిస్తే మార్చిన కావచ్చు, కానీ అప్పుడు కూడా ఇట్లానే ఉండే. అంటే మార్బులే అప్పుడు కూడా, మార్బుల్ స్టోనే ఉండే. టెంపుల్ అయితే నీట్గా ఉంది మంచిగా. పవర్ఫుల్ గాడ్ అమ్మవారు, సంతోషి మాత. ఎవరైనా దర్శనం చేసుకుని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే రాండి, టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఏంటి బావా? నమ్మకంతో. అసలు పోయిన నెలనే వద్దామనుకున్నా, వస్తా అని చెప్పి రాలేదు. అందుకోసం నాకు అస్సలు మంచిగా అనిపించలే. ఎక్కడికైనా మనం దేవుడి దగ్గరికి వెళ్తామని మొక్కుకుంటే కంపల్సరీ వెళ్ళాలి. అదేంటి ఏమంటారు, ముడుపులు కానీ మొక్కులు కానీ అసలు తీర్చకుండా ఉండద్దు, వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు వస్తుంది ఒక ఆవిడకి, ఆమెను కూడా చూపిస్తానండి. చూడండి, మంచిగా కరెక్ట్ చెప్పుద్ది. చూపించిన కదా బాబు మొత్తం మంచిగా టెంపుల్ని.
చూస్తున్నారా పూజ చేసుకోవడానికి వెళ్ళిందంట. మార్నింగ్ ఒకసారి వచ్చిందంట. చాలా మంది ఓడిపోద్దామని వస్తే కాగజ్ నగర్ నుంచి మంచిర్యాల నుంచి వచ్చిన వాళ్ళు, మంచిర్యాల నుంచి కూడా మస్తు మంది వచ్చిరంట. వాళ్ళు ఓడి పోసిన తర్వాత రైల్వే స్టేషన్ చాలా దగ్గర. మనం ఇటు సైడ్ రైట్ తిరిగినాం కదా, లెఫ్ట్ లోనే రైల్వే స్టేషన్, సిరిపూర్ రైల్వే స్టేషన్. అవునా? సిరిపూర్ లాస్ట్ కదా ఆవిడ. అంటే మనకి ఇంకా పోతాయి ట్రైన్స్, పోతాయి బల్లార్షి పోతాయి కదా. సిరిపూర్ బల్లార్షి నుంచి స్టార్ట్ అవుతుంది కావచ్చు ట్రైన్ బల్లార్షి నుంచి స్టార్ట్ అవుతుంది. సిరిపూర్ కాగజ్ నగర్. అయితే మళ్ళీ ఏంటంటే పూజ ఇవాళ శుక్రవారం కదా, ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ వస్తారంట. వచ్చిన తర్వాత అప్పుడు కాసేపు కూర్చున్నాం ప్రశాంతంగా. రావడానికి కూడా దగ్గరనే ఉన్నది, రైలు దగ్గరనే ఉంది. సంతోషమాత గుడి అంటే సిరిపూర్లో తెలియని వాళ్ళు లేరు. అసలు మనం మూవీలో చూసినట్టయితే కూడా సిరిపూర్ అనే మూవీ అట్లనే ఉంటుంది, సిరిపూర్లో సంతోషమాత అనేసి. చాలా మహిమ గల్ల అమ్మవారు. మామూలుగా అమ్మవారు వస్తుందంట ఆవిడకి, అడగాలని ఉంది, ఎవరికైనా అడగాలని ఉంటుంది కదా. కానీ చూసిన తర్వాత అయితే ఏం అడుగుతాం, మేము అడగం. చూసిన వెంటనే సగం మర్చిపోతాం మేము అడగాలనుకున్నాం. అదే తేజారాణి సింహరాజు అని 5 lakh. అదే యూట్యూబ్లో ఇన్స్టాలో వీడియోస్ చాలా. తేజారాణి. ఓకే, థ్యాంక్ యూ. తేజారాణి అని చాలా మంది ఎక్కడికి పోయినా గుర్తుపడతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తేజారాణి సింహరాజు. తేజారాణి సింహరాజు 2-3 వస్తారు. ఈ రోజే వస్తారు. కాలుతానన్నా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆవులు కూడా అమ్మవారి టెంపుల్ ముందు ఆవులు కూడా ఉన్నాయి. ఆవులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా అమ్మవారికి ప్రసాదం పెట్టిన తర్వాత, నైవేద్యం పెట్టిన తర్వాత ఆవులకు కూడా నైవేద్యం పెడితే ప్రసాదాలు, పుట్నాలు, బెల్లం తీసుకొస్తారు కదా చాలామంది అమ్మవారికి. అంటే ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా కూడా సంతోషమాతకి పుట్నాలు బెల్లం పెట్టిన తర్వాత ఆవులకు పెట్టాలని అనుకుంటారు. ఎక్కడ ఆవులు ఉన్నాయి, ఇక్కడ మాత్రం ఆవులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అడుగుతారు, అంటే కామెంట్లో ఏమని అడుగుతారంటే ఆవులు లేకపోతే ఎట్లా అని. ఇక్కడ టెంపుల్ ముందు మాత్రం ఆవులు ఎప్పుడు ఉన్నాయండి. చక్కగా కూర్చొని కార్ వస్తాయి. అవును, ఇక్కడ నుంచి కదా అపర్ణ, ఇక్కడనే పెట్టిండు కదా అన్నయ్య. అవును కదా, ఇక్కడే కదా బావా. మంచిగా కార్ పార్క్ ముందు నుంచి చూపించింది ఎంట్రీ, అట్నుంచి చూపించింది. మనం అటు నుంచి చూసినాం. యాక్చువల్ మెయిన్ గేట్ ఇది. ఇవన్నీ క్వార్టర్స్ ఉన్నాయి కదా, ఇదేమైనా క్వార్టర్సే కావచ్చు. చూస్తున్నా అమ్మవారి విగ్రహం నుంచి దగ్గర నుంచి చూసి సంతోషమాత. ఇవేమన్నా గవర్నమెంట్వి. అంటే చాలా వరకు మనకు తెల్ల జిల్లేడు కావాలంటే దొరకదు. అక్కడ దూరం ఉంది కదా, అక్కడ చెట్టు తెల్ల జిల్లేడు. హనుమాన్కి అయితే బాగా ఇష్టం. మంగళవారం రోజు ఒక 5 మంగళవారాలు తెల్ల జిల్లేడు పూలు తీసుకెళ్ళి స్వామివారికి ప్రదక్షిణలు వేసి స్వామివారికి మెడలో ఇట్లా మాలలాగా వేస్తే అసలు ఎలాంటి కోరికైనా కూడా నెరవేరుద్ది. మీరైతే తెల్ల జిల్లేడు అంటే తెలియని వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి అసలు ఆ చెట్టు రేరు, మనకు దొరకదు. ఇట్లా నార్మల్ జిల్లేడు అంటే ఇక్కడ జిల్లేడు చెట్టు అంటే ఇట్లా మనకు పింక్ కలర్లో వస్తాయి ఫ్లవర్స్, అక్కడ వైట్ వస్తున్నారంట. అయ్యప్ప స్వామి పూజకి కంపల్సరీ మెట్ల పూజ చేసుకుంటారు కదా. జిల్లేడు వాడతారా? జిల్లేడు దండలు వేస్తారు. నాకు ఒక హనుమాన్కే వాడతారని తెలుసు. జిల్లేడు దండలు వేస్తారు. ఆంజనేయునికి అయితే ఎలాంటి కోరికలు అయినా కూడా నెరవేరుతాయి అంటారు. తెల్ల జిల్లేడు అంటే మస్తు ఇష్టం. తెల్ల ఆవాలు, తెల్ల జిల్లేడ, ఒక 5 మంగళవారాలు. అయ్యప్ప స్వామి అప్పుడు తెలుసు. అయ్యప్ప స్వామి పూజలు అప్పుడు తెలుసు. మేము పొద్దున పోయి తీసుకొస్తుండే. కాదు, వినాయకునికి కూడా పెడతారు తెల్ల జిల్లేడు. అంటే తెల్ల జిల్లేడు వేరుతోటి తయారు చేస్తారు. అయ్యప్ప స్వామి పూజ అప్పుడు 3 ఫోటోలు పెడతారు కదా. వినాయకుడిది, అయ్యప్ప స్వామిది, కుమారస్వామిది 3 పెడతారు. 3 ఫోటోలకు అన్ని దండలు వేస్తారు. అవునా? అదే గంట కొడతావా? ఇప్పుడు కొట్టినావు కదా నీ బంగారం. అక్క కొట్టిందా? కొట్టింది. నువ్వు కూడా కొట్టినావు. మరి చేసే దండం పెట్టుకున్నావు. అవి వస్తున్నారా చూడు, ఉన్నది చూడండి ఫ్రెండ్స్. అమ్మవారిని అయితే సాక్షాత్తుగా ఇలా చూడడానికైతే నాకు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంత చక్కగా అలంకరించారు. సిర్పూర్ సంతోషి మాత. సంతోషి మాత తల్లి చల్లగా సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి.
2 కళ్ళు సరిపోతుంది మంచిగా ఉన్నాయి. బొట్టు చూసిన ఇట్లా చంద్రవంకలాగా కనిపిస్తుంది అమ్మవారి బొట్టు. మనకి ధర్మపురి కాడ కూడా ఇట్లనే అలంకరిస్తారు కదా. ఇంకా పాలరాయి పసుపు రాసి దండం రాసి మంచిగా ఇట్లా మంచిగా రాళ్ళతో అలంకరించేసరికి ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. ఇత్తడి విగ్రహం పసుపుందా కొంచెం కొంచెం భక్తితో పూజించాము, ముక్తిని ఆశించాము. మా తల్లి సంతోషి మమ్మేలే మా అమ్మ, కనుమూగట్నాలతో కుంకుమ గంధాలతో దివ్యమైన నీ నోములు భక్తితో ఆచరించాము. మా సర్వమే అర్పించాము. మా తల్లి కల్పవల్లి ఇలా వెలసినావే తల్లి, ఆ పున్నమి జాబిల్లి ఈ పుడమి నేలే తల్లి. నీ దీవెనలే మాకుంటే ఎంతో భాగ్యం, అది మా సౌభాగ్యం. భక్తితో పూజించాము, ముక్తినే ఆశించాము. మా తల్లి సంతోషి మమ్మేలే మా అమ్మ. శుక్రవారము నాడు సర్వేశ్వరి నిన్ను కొలచి శరణంటూ వేడుకొని ఆర్తితో నిన్ను తలచేను తల్లి హారతి నీకిచ్చేము. మహాశక్తివమ్మ మమ్మేలవే మా అమ్మ, చల్లగా మము కాచి మము కాపాడవే అమ్మ. నీ దయ ఉంటే చాలమ్మ జన్మధన్యము, మా జన్మధన్యము. భక్తితో పూజించాము, ముక్తినే ఆశించాము. మా తల్లి సంతోషి మమ్మే